దేవుళ్ళు కోడి రామకృష్ణ గారు రూపొందించిన ఈ చిత్రానికి స్వరకర్త వందే మాత్రం శ్రీనివాస్ గారు, పదకర్త జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. ఈ సినిమాలోని పాటల్లో అతి ప్రాచుర్యం పొందినటువంటి అందరి బంధువయ్య పాట మ్యూజిక్ సిట్టింగ్లో వందే మాత్రం గారు మొదటి బాణీని ఇవ్వగానే మొదటి 2 వాక్యాలు ఆసువుగా చెప్పారంట జొన్నవిత్తల గారు. పక్కనే ఉన్నటువంటి అసోసియేట్ డైరెక్టర్ బ్రహ్మాజీ గారు, సార్ ఎత్తుగడ చాలా బాగుంది, రాముడు గురించి ఇంతకుముందు ఎవరూ రాయని విధంగా కొత్తగా రాయండి అని జొన్నవిత్తల గారిని అడిగారంట. రాముడి గురించి కొత్తగా రాయడం ఏమిటి అని మొదట్లో అనుకున్నా తర్వాత భావ ప్రకటనలో కొత్తదనాన్ని రంగరించి రాశారంట ఆ పాటని. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి గళంలో ప్రాణం పోసుకున్నటువంటి ఆ పాటని ఎప్పుడు విన్నా ఆయన గళంలో వినాలి అనిపిస్తుంది. ఓకే, సో మనందరం ఎంతగానో ఆరాధించేటువంటి సింగర్, తెలుగు వాళ్ళందరికీ పాట అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి సింగర్. ఈరోజు నేను నించున్నాను రాయల్ నార్థర్న్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో, కానీ వారే స్కూల్, కాలేజ్ ఆఫ్ మ్యూజిక్. ఎంతసేపు అయినా సంగీతం గురించి వారితో మాట్లాడించవచ్చు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు ఈ పాటని పాడడానికి మాళవికని, ప్రణవిని, గాయత్రి అండ్ స్వాతి రెడ్డిని ఆహ్వానిస్తున్నాము. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగనయ్యా. మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధిల్చెనయా. తాకలి నిల్దకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య.
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ్యా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ్యా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకబులాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే. కళ్ళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిష కలల హంస. మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా. మంచి పద్ధతంటూ ఉంది మదిని రాగుతున్నది. ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్దే కురిసే. చెదిని ఇదేనా మాటలతో సరేనా. పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే. వెన్నెల రే ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. నీకున్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావో నీ గుండెలోనే. కాదన్న నాడు నేనే లేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. అందిన పొందులోనే అందలేని విందులేయవే. కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా. మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే